ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయన్నమాట. వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను నోచి వరలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చికంలో విశాఖ 1వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు ఉంటాయి. వృశ్చికాన్ని లగ్నంగా తీసుకున్నట్లయితే 4వ ఇంట్లో అంటే కుంభంలో రవి ఉన్నాడు, మీనంలో శని ఉన్నారు, మిథునంలో శుక్రుడు గురువు ఉన్నారు, కర్కాటకంలో బుధుడు రవి ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, కన్యలో కుజుడు ఉన్నారు. అయితే వీరికి వృశ్చికానికి రవి 5వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు రవి. అందువల్ల వీళ్ళకి సంతానానికి సంబంధించినటువంటి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశికి 9వ ఇంట్లో రవి సంచారం చేస్తున్నారు. 5వ ఇంట్లో కాదు, 9వ ఇంట్లో రవి సంచారం చేస్తున్నారు. అందువల్ల వీళ్ళకి తండ్రికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, గ్రహాలు బాగుంటే, ఒకవేళ గ్రహాలు బాగోలేకపోతే తండ్రికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ జరిగే అవకాశం ఉంది. వీరికి ఆస్తి లేదా స్థలాలు కొనేటటువంటి ఆలోచనలు ఉంటాయి. అవి ఈ మాసంలో వీళ్ళు తలుచుకుంటే కనుక కొనగలుగుతారు. ఉద్యోగాలకు సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. అంటే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. లేదా మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కోరుకుంటే ఆ ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగస్తులకి ఈ మాసంలో ఏదో ఒకటి మంచి జరిగే అవకాశం ఈ నెలలో చాలా కనబడుతోంది.
ప్రేమ వ్యవహారం ఎవరైతే లవర్స్ ఉన్నారో వాళ్ళు పెళ్ళికి ప్రేమకి పరాకాష్ట పెళ్ళే కనుక ఈ ప్రేమ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ కూడా ఈ మాసంలో ఉన్నాయి. విద్యార్థులు వాళ్ళు ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు. అందువల్ల మీరు జాగ్రత్తగా పరీక్షలు రాసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి కష్టపడి అన్నీ అటెండ్ చేయడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది. అందువల్ల కష్టపడి మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఆరోగ్యం పట్ల కొంచెం ఆలోచన కూడా పెట్టుకోవాలి. ముందుగా ఏమీ అనారోగ్యం రాకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన అందరూ పెట్టుకుని ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. కష్టపడింది ఏదీ రాదు, శ్రమ అలసట అనేది తప్పకుండా ఉంటాయి. కాకపోతే ఆ శ్రమ పడిన దానికి తగిన ప్రత్యుపకారం మనం పొందినప్పుడు శ్రమ పడినా కష్టమని అనిపించదు అనమాట. అందువల్ల శ్రమ అలసట ఉంటాయి, కానీ మీకు అభివృద్ధికి మాత్రం మంచి ఫ్యూచరు ఉన్నది ఇప్పుడు. అలాగే ఇప్పుడు ఎప్పుడైతే కొన్ని పనులు మీరు మొదలుపెట్టి ఆపేసి ఉంటారు, ఆ పనులన్నీ కూడా ఇప్పుడు మీరు మొదలు పెడితే అయిపోతాయి. అందువల్ల ఏవైతే మీరు పనులు ఆపి పెట్టుకున్నారో అవన్నీ ఇప్పుడు మొదలు పెట్టండి, అవి నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఆదాయం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. అందువల్ల మీకు ఇది వరకు ఉన్నటువంటి అప్పులు కూడా మీరు తీర్చేయగలుగుతారు. అప్పులు తీర్చేస్తే సగం బాధ తగ్గిపోయినట్టే, సగం భారం తీరిపోయినట్టే. అందువల్ల మీరు వచ్చిన ఆదాయాన్ని అప్పులు ఉన్నవి తీర్చేసుకుంటే మీకు మనసుకు ప్రశాంతిగా ఉంటుంది. ఇంకా చాలా విలువైన వస్తువులు కూడా మీరు ఈ మాసంలో కొంటారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి. అందువల్ల 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని విశిష్టంగా పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి. అట్లాగే కృష్ణాష్టమి నాడు కృష్ణుని పూజించి 16వ తారీఖున వచ్చింది. కృష్ణాష్టమి నాడు శ్రీకృష్ణుని పూజ చేయండి. ఇంకా వరలక్ష్మి వ్రతం 8వ తారీఖు వచ్చింది. శ్రావణ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ 10వ తారీఖున వచ్చింది. ఈ పండుగలు కూడా మీరు బాగా చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్నతి లభిస్తుంది. 27వ తారీఖున గణపతి వినాయక చవితి వచ్చింది. అన్ని విఘ్నాలకి మూలకారకుడైనటువంటి ఆ మహాగణాధిపతిని పూజించడం వల్ల మీకు ఎటువంటి పనిలోని విఘ్నాలు లేకుండా జరుగుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పేటటువంటి సూచనలు.